కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఆమోదించింది కూడా కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. హస్తం ఎప్పటికీ పేదల నేస్తమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిందని, కూడు గూడు గుడ్డ అనే ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎల్లప్పుడూ పోరాడుతుందని, గతంలో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎర్రం గంగనసయ్య, తర్రె మనోహర్, గడ్డం శ్రీనివాస్, పల్లి గంగాధర్, తర్రె లింగం, సురయాదయ్య, ఆర్మూర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అనేక రకాల సంస్కరణలు చేస్తూ ఇవాళ పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతూ పేదల సంక్షేమ లక్ష్యంగా ఇవాళ కూడు నీడ కూడు గుడ్డ నినాదంతో ఇలా చేస్తూ ఇలా పేదలకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం పార్టీ ఏదంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తూ ఇప్పటి వరకు నాటి నుండి నేటి వరకు ఇలా పేదల గురించి ఆలోచిస్తే తప్ప వారి స్వలాభం కోసం ఆలోచించకుండా సొంత ఆస్తులు సంపాదించుకోకుండా ఉన్నటువంటి పార్టీ ఉన్నట్టే ఇలా కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇవాళ మొన్న ఆవిర్భవించిన పార్టీలు ఎన్నో రకాల కోట్ల రూపాయలు ఎన్నికల కోసం ఇవాళ ఉన్నారు. అదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దల దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కానీ ఎలాంటి ఆస్తులు లేకుండా కేవలం ప్రజా అభిప్రాయం మేరకు ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పార్టీ అని చెప్పి తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇలా ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలతో మన వేమన నియోజకవర్గాన్ని ముందు తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కలిసికట్టుగా మరి ఇందిరాగాంధీ విగ్రహం వద్ద గత 141 సంవత్సరాల కిందట కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన సందర్భంలో, ఈరోజు ఆవిర్భవించిన సందర్భంలో స్వాతంత్రం తెచ్చిన పార్టీగా అనేక మంది త్యాగదంలో ఫలితంగా కాంగ్రెస్ నాయకుల ఫలితమే ఇవాళ స్వాతంత్రం వచ్చి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఈ యొక్క సందర్భంగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు కూడా మనందరం కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశ కృషి చేయాలని కోరుకుంటూ ఈ రోజున స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మరి దేవస్థానం చైర్మన్లు, కమిటీ మెంబర్లు, మహిళలు అందరు కలిసి ఇక్కడ మరి పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. పేదవాళ్ళ గురించి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కూడు గుడ్డ విధానం అయితే ఏదైతే ఎత్తుకున్నదో వాటి గురించే అనునిత్యం తప్పిస్తున్న వ్యక్తులు గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అలాంటి పార్టీ రాబో రోజుల్లో గతంలో ఎన్నో ప్రధానమంత్రులుగా ఉన్న సందర్భంలో ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, అదేవిధంగా మన మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా ఇంకా అనేక మంది పెద్దలు ప్రధానమంత్రులుగా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులుగా ఉన్న సందర్భాలలో ఈ దేశంలో అనేకమైన సంస్కరణలు తీసుకువచ్చి ఈ దేశాన్ని ఒక రోల్ మోడల్గా చేయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రుల పాత్ర కీలకమైనదని మేము కోరుకుంటూ రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు మనమందరము రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే ముఖ్య ఉద్దేశంగా మనమందరం గ్రామాలలో ప్రతి ప్రజలను చైతన్యవంతులను చేస్తూ మనమందరం ముందుకు సాగాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.